పవిత్ర గోదావరి పుష్కరాలు. గోదావరి పుష్కరాలు అనగానే ముందుగా గుర్తు వచ్చేది మన తెలంగాణలోని భద్రాచలం మరియు బాసర, ధర్మపురి ఆయా ప్రాంతాలలో, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో చాలా పెద్ద ఎత్తున పుష్కర ఏర్పాట్లు జరుగుతాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గోదావరి నది ఎక్కడ జన్మించిందో తెలుసుకుందాం రండి. పవిత్ర గోదావరి నది మన త్రయంబకేశ్వర్ దగ్గర బ్రహ్మగిరి పర్వతాలలో పుట్టింది. గోదావరి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. కారణం, గురుగ్రహం బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి ఈ పుష్కరాలు ఏ సంవత్సరంలో జరుగుతాయో తెలుసుకుందామా? పుష్కరాలు 2027లో జూన్ 26వ తారీఖున మొదలయ్యి 2027 జూలై 7వ తారీఖున ముగుస్తాయి. గోదావరి పుష్కరాలు అనేది భక్తులకు ఎంతో పవిత్రమైన మహోత్సవం. ఈ సందర్భంగా ప్రభుత్వం, దేవాదాయ శాఖలు, స్థానిక అధికారులు కలిసి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఏర్పాట్లు ఏంటంటే ఘాట్ల అభివృద్ధి, స్నానం కోసం కొత్త ఘాట్లు నిర్మించటం, పాత ఘాట్లను శుభ్రపరచటం, రిపేర్ చేయటం. మరి భద్రతా చర్యలు, పోలీస్ బందోబస్తీ, సీసీటీవీ ఫుటేజ్లు, క్రౌడ్ కంట్రోల్ కోసం బ్యారికేడ్లు. మరి వచ్చిన వాళ్ళకి నీటి పరిశుభ్రత, తాగునీరు సదుపాయము, టాయిలెట్లు, శుభ్రత బృందాలు, నిత్యం క్లీనింగ్. ఇక ఆరోగ్య సేవలు, మెడికల్ క్యాంప్స్, ఎమర్జెన్సీ అంబులెన్స్లు, డాక్టర్స్ అందుబాటులో. మరి పుష్కరాలకు వెళ్లేందుకు రవాణా, పార్కింగ్, స్పెషల్ బస్సెస్, పార్కింగ్ ఏరియాలు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ. ఇక లైటింగ్ సౌకర్యాలు, రాత్రి లైటింగ్, దారి సూచనలు, అన్నదాన కేంద్రాలు. మరి ఇక దూర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కర ఘాట్లకు వచ్చే జనాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏర్పాట్లనైతే చేస్తున్నారు. మరి ఈ పుష్కరాల్లో ఇంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? పుష్కర సమయంలో గోదావరి స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని విశ్వాసం. లక్షలాది భక్తులు పాల్గొనే ఆధ్యాత్మిక ఉత్సవం. చిన్నగా చెప్పాలంటే భక్తుల సౌకర్యం, భద్రత కోసం అన్ని విభాగాలు కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ పుష్కరాలు ముఖ్య ప్రాంతాలు రాజమండ్రి గోదావరి ఘాట్, భద్రాచలం గోదావరి ఘాట్, అంతర్వేది గోదావరి సంగమం, కొవ్వూరు గోదావరి ఘాట్. మరి మన పవిత్ర గోదావరి నదికి దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. పుష్కర సమయంలో ఈ నది స్నానం చేస్తే పుణ్యం పెరుగుతుందని విశ్వాసం. పితృదేవతలకు శాంతి కలుగుతుందని చెబుతారు. జీవితంలో శుభ ఫలితాలు వస్తాయని భావిస్తారు. పుష్కర కాలంలో పుష్కరుడు అనే దివ్యశక్తి గోదావరిలో ప్రవేశిస్తాడని నమ్మకం. ఈ 12 రోజులు చాలా పవిత్రమైనవి. ఉదయం స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం, పితృతర్పణం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారని విశ్వాసం. ఈ పవిత్ర అవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నేను గోదావరి నదిని మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద ఉన్న బ్రహ్మగిరి పర్వతాలలో పుట్టాను. మరి నేను పడమర దిశ నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తాను. పశ్చిమ కనుమలలో ప్రారంభమై మొదట చిన్న ప్రవాహంగా మొదలై పెద్ద నదిగా మారాను. మహారాష్ట్రలోని నాసిక్, నాందేడ్,
మరి తెలంగాణలోని నిజామాబాద్, రామగుండం, భద్రాచలం, మరి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, కొవ్వూరుగా ప్రయాణిస్తూ చివరిగా డెల్టాగా విడిపోయి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.